ఓం నమ శివాయ. శివయ్యకు పూజలో 1,00,000 పుష్పాలతో అవసరం లేదు, ఒక్క మారేడు దళం సమర్పిస్తే సరిపోతుంది అని అంటారు. ఎందుకో తెలుసా? శివపురాణం ప్రకారం బిల్వదళం సమర్పణ శివార్చనలో అత్యంత పుణ్యప్రదమని చెప్పబడింది. ఒక బిల్వదళం సమర్పణ వలన అనేక యజ్ఞాల ఫలితం లభిస్తుందని చెప్పబడింది. స్కాంద పురాణం ప్రకారం బిల్వ వృక్షం స్వయంగా పార్వతీదేవి స్వరూపంగా మనకి చెప్పబడిందండి. అందుకే బిల్వం అనేది మనకి శివ పూజలో తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎందుకు బిల్వదళం అంత ప్రత్యేకత అంటే 3 ఆకులు అంటే త్రిదళం అంటే బిల్వదళం సాధారణంగా 3 ఆకులతో ఉంటుందండి. శివుని త్రినేత్రం, త్రిగుణాలు అంటే సత్వ రజ తమ గుణాలను సూచిస్తుంది. అలానే త్రిదళం బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సూచిస్తుందండి. అందుకని ప్రత్యేకంగా శివయ్య పూజలో మారేడు దళం అనేది ప్రత్యేకంగా అయితే పూజలో ఉపయోగిస్తారండి. అలానే మారేడు ఫలం కూడా పెడుతూ ఉంటారండి. దానివల్ల ఉపయోగాలు నేను మరో వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా ఈ రీల్ని సేవ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.